సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. పోలీసులు అల్లు అర్జున్ ను 3.5 గంటల పాటు విచారణ జరిపారు. స్టేషన్లో పోలీసులు అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డు తర్వాత అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కాగా ఇదే కేసులో కీలక వ్యక్తిగా ఉన్న అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని అరెస్ట్ చేశారు. దాదాపు 20 ప్రశ్నలకు పోలీసులైతే సమాధానాలు అడిగారు. కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగానే ఉండిపోయారు. విచారణ సమయంలో అల్లు అర్జున్ కి పోలీసులు తొక్కిసలాట వీడియో చూపించినట్టుగా తెలుస్తోంది. 4వ తేదీన సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటతో పాటు శనివారం ప్రెస్ మీట్ లో బన్నీ మాట్లాడిన అంశాలపైన ప్రశ్నలైతే సంధించినట్లుగా సమాచారం. పలు ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు మాత్రం అల్లు అర్జున్ మౌనంగా ఉండిపోయినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, పద్మ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. అల్లు అర్జున్ స్టేట్మెంట్ను ఏదైతే పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేశారు. బయటకు వచ్చిన అతను ఎవరితో మాట్లాడకుండా కారులో వెళ్ళిపోయారు. డిసెంబర్ 4న జరిగిన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్కు వద్ద జరిగిన తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్ను హైదరాబాద్ పోలీసులు విచారించారు. ఈ సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ను దాదాపు 3.5 గంటలకు పైగా ప్రశ్నించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షి యాదవ్ ఆయన్ను ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేశారు. దాని ఆధారంగా ప్రశ్నించినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్కు తనతో పాటు అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఈరోజు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకైతే హాజరైనట్టు తెలిసింది. ఈ విచారణలో పోలీసు అధికారులు బన్నీని 3.5 గంటలకు పైగా ప్రశ్నించారు. ముఖ్యంగా రేవతి మృతి గురించి ముందుగా తెలియకపోవడం, తర్వాత రోజుకి సమాచారం అందడం వంటి అనుమానాలపై ప్రశ్నలు వేశారు. అదే సమయంలో తొక్కిసలాట జరిగిన వీడియోలను చూపిస్తూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆరాతీశారు. ముఖ్యంగా బన్నీని పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. పర్మిషన్ లేకుండా సంధ్యా థియేటర్కు ఎందుకు వచ్చారు? మీరు థియేటర్కు వస్తున్నట్టు ఎవరికి సమాచారం ఇచ్చారు? మీ పర్యటనకు పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరు చెప్పారు? లేదా 800 మీటర్లకు పైగా రోడ్ షో చేశారు, నిజం కాదా? ఈ రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా? రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలియదా? ఏసీపీ సిఐ మిమ్మల్ని కలిసింది నిజమా కాదా? ప్రెస్ మీట్లో పోలీసులు నా దగ్గరకు రాలేదని ఎందుకు అన్నారు? రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది? థియేటర్కు మీతో పాటు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారు? మీతో వచ్చిన బౌన్సర్లో వివరాలు చెప్పండి. మీరు థియేటర్లో ఎంతసేపు ఉన్నారు? తిరిగి వెళ్ళేటప్పుడు కూడా కారు పైకి వచ్చి అభివాదనం ఎందుకు చెప్పారు? ప్రెస్ మీట్లో మీరు చెప్పిన విషయాలపై మీ వివరణ ఏంటి అంటూ ఇంకా పలు ప్రశ్నలకైతే అల్లు అర్జున్ అడిగినట్టు తెలిసింది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి మరికొన్ని ప్రశ్నలకైతే సమాధానం అయితే బన్నీ చెప్పినట్టు తెలుస్తుంది. బన్నీ మాత్రం కొన్ని అయితే ఈ తొక్కిసలాటకు సంబంధించి ప్రధాన నిందితుడిగా బౌన్సర్ ఆంటోని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు జనాల నియంత్రణలో అతని తప్పిదం ప్రధాన కారణమని నిర్ధారించారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దాంతో అల్లు అర్జున్ బౌన్సర్లు జనాలను వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ పిల్లోడు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్గా అయ్యారు. అయితే థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ఈ కేసులో A11గా ఉన్నాడు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అల్లు అర్జున్ జైలుకు వినడం, ఒక తర్వాత బయటికి రావడం, ఇలాంటి విషయాలు అయితే జరిగింది. అయితే ఈ విషయం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కామెంట్ చేయడం మరోసారి ఆ వివాదానికి అయితే దారితీసే పరిస్థితి కనబడుతుంది. అయితే వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో కాంట్రవర్సీ మరింత పెరిగిందని చెప్పవచ్చు. మొత్తం ఏదైతే ఈరోజు చిక్కపల్లి పోలీస్ స్టేషన్లో దాదాపు అల్లు అర్జున్ 3.5 గంటల పాటు విచారణ జరిపినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి ఆ పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా పోలీసులు మాత్రం చెప్పినట్టు తెలుస్తుంది. పద్మ.